50% పైగానే యంగ్ పాపులేషన్, యూత్ పాపులేషన్ ఉన్నట్టుగా కొన్ని అంచనాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఏ చిన్న అక్రమాన్ని, ఏ చిన్న అన్యాయాన్ని కూడా యువత భరించే పరిస్థితిలో లేరు. అన్యాయాల్ని, అక్రమాలనే కాదు, చిన్న విమర్శను కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే సహజంగానే ఆవేశం ఉంటుంది, తప్పు చేసే మనస్తత్వం చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడో కొంతమంది ఉంటారేమో కానీ ఆ ఏజ్లో కొంత ఆవేశంతో కూడిన పోరాట స్ఫూర్తి లేకపోతే దూకుడుతనం ఉంటుంది తప్ప తప్పులు చేసే ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. పూర్తిగా ఉండమని నేనేం అనడం లేదు, కానీ మరి మిడిల్ ఏజ్ దాటినా లేకపోతే కలుషితమైపోయిన సీనియర్ సిటిజన్లు లేక రాజకీయ నాయకులు అలా కాకుండా కొంత నిజాయితీతో ఉంటారు. ఇది భారతదేశానికి ఒక వరం, ఈ యువతరం. అయితే ఇప్పుడు అదే ఒక ఛాలెంజ్ కూడా అవుతోంది. ఎవరికి? పాలక వర్గాలకి, పాలక పార్టీలకి, పెట్టుబడిదారులకి, వ్యాపారవేత్తలకి, లేదా బూజు పట్టిన విధానాలకి, వీటన్నిటికీ ఇదే ఇప్పుడు ఒక సవాల్ విసురుతోంది. ఒక్క మాట నోరు జారితే ఆ మాటే నినాదమవుతోంది. సహజంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒక మాట నోరు జారితే అది వివాదం చేస్తాయి, కానీ యువత దాన్ని నినాదం చేసుకుంటోంది. నినాదం చేసుకొని దాన్ని ఒక ఉద్యమంగా మార్చుకుంటోంది, వాటిల్లో విజయం సాధిస్తోంది. ఇది ఏదో ఆషామాషిగా కనబడుతున్నది కాదు, మన కళ్ళ ముందు కనపడుతున్న ఒక నిప్పు లాంటి నిజం. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఏ ఉద్యమం పైనైనా, లేక ఏ భావజాలం పైనైనా, లేదా ఒక ఆవిర్భావం పైనైనా భిన్న అభిప్రాయాలు ఉంటాయి. భారతీయ సమాజం అంటేనే దాని బలమే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని వైరుధ్యాలున్నా మళ్ళీ ఒకే మాట మీదకి రావడం భారతదేశం గొప్పతనం. అది చాలాసార్లు నిరూపితం అయింది, అవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ యువత పోషిస్తున్న పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. ఇవాళ సోషల్ మీడియాని ఊపేస్తోంది, దేశాన్ని కుదిపేస్తోంది. 2 నెలల క్రితం భారత ప్రధాన న్యాయమూర్తి కొంతమంది వ్యక్తుల్ని, సరే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు ఏంటి, తర్వాత ఆయన ఏం చెప్పారు అవన్నీ పక్కన పెడితే, ఆయన అయితే ఒక మాట అన్నారు, బొద్దింకల్లాంటి కొందరు వ్యక్తులు అన్నారు, కాక్రోచెస్. అంతే, మరుక్షణమే పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ అని. పుట్టుకొచ్చి అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది అనేది మనం చూసాం. చూడమే కాదు, ఈ దేశం అనుభవించింది కూడా ఆ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఉద్యమ ఉధృతిని. ఏ స్థాయిలో అంటే సాక్షాత్తు కేంద్ర మంత్రే రాజీనామా చేసే స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఈ దేశానికి ఒక శాంపిల్ చూపించింది. యువత రోడ్డెక్కితే, యువత గళం విప్పితే, యువత ఏకమైతే ఎలా ఉంటుంది అనేది. కేంద్ర ప్రభుత్వానికి, మోదీ సర్కారుకి దిగిరాక తప్పని పరిస్థితి. తర్వాత రాజకీయం ఎలా ఏంటి అది పక్కన పెడితే, కేంద్ర మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించక తప్పని పరిస్థితి వచ్చింది. కేవలం ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి వచ్చిన ఒక్క పదం, కాక్రోచ్ అనే పదం, మమ్మల్ని కాక్రోచెస్ అంటారా, బొద్దింకలు అంటారా అని అభిజిత్ దీప్కే అనే యువకుడి ఆలోచన నుంచి వచ్చిన ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా అకౌంట్ కన్ను మూచి తెరిచేలోపు కోట్లలోకి వెళ్ళిపోయారు ఫాలోవర్స్.
వెళ్ళిపోయి ఒక పెద్ద ఉద్యమమే తయారైంది. అది ఇప్పుడు దేశాన్ని అన్ని మూలలా వాళ్ళు కమ్మేశారు. అలాగే జార్ఖండ్లో అక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయని అక్కడ యువత ఉద్యమించడం, దానికి కూడా కాక్రోచ్ పార్టీ మద్దతు ప్రకటించడం, చివరికి అక్కడ నిన్న జార్ఖండ్ ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. సరే, దాన్ని సిబిఐకి ఇవ్వాలి విచారణ ఎంక్వైరీ కన్నా, దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా పరీక్షను అయితే రద్దు చేశారు. సో ఇదొక విజయం, యువత సాధించిన మరొక విజయం. సో ఇట్లా ప్రముఖ వ్యక్తులు నోరు జారితేనో లేక యథాలాపంగా నోటి నుంచి కొన్ని పదాలు వస్తేనో ఆ పదాలే నినాదాలై ఉద్యమాలవుతున్న ఈ కరెంట్ ఎరా, దాంట్లో భాగంగా మొన్న మనం కాక్రోచ్ని చూసాం, నిన్న ఇంకొక పదాన్ని చూసాం. అదేంటి? రిజర్వేషన్ హటావో మూమెంట్. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన ఆ స్ఫూర్తిని తీసుకొని రిజర్వేషన్ హటావో మూమెంట్ అనే ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ అయింది. దీని మీద మళ్ళీ కాక్రోచ్ల మీద ఉన్నట్టే దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, సమర్థించే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. ఈ రిజర్వేషన్ హటావో మూమెంట్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే 57 లక్షల మంది దాన్ని ఫాలో చేశారు. 57 లక్షల మంది ఫాలో చేశారు అంటే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల ఫాలోవర్స్ కంటే కూడా దీని ఫాలోవర్స్ ఎక్కువ. అంటే ఆ స్థాయిలో దీనికి మద్దతు లభించింది. సహజంగా రిజర్వేషన్ ఎత్తేయాలి అనే స్లోగన్ని వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ దీనికి కూడా ఇంతమంది మద్దతుదారులు ఉన్నారు అంటే ఈ దేశంలో ఒక బలమైన స్వరం దానికి కూడా ఉంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. దీంట్లో సమర్థిస్తున్న వాళ్ళలో కొంతమంది కొన్ని లాజిక్స్ కూడా చెప్తున్నారు. మొన్న జరిగిన నీట్ ఒకసారి రద్దయి మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టారు కదా, ఆ నీట్ ఎగ్జామ్లో 1 మార్కు వచ్చినా మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా సీట్లు దొరికాయని. ఉదాహరణ మన హైదరాబాద్లోనే కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 1 మార్కు వచ్చిన అభ్యర్థికి కూడా సీట్ ఇచ్చారు అని. ఎందుకు అంటే రిజర్వేషన్ వల్ల అనేది వన్ ఆఫ్ ది లాజిక్స్ దే ఆర్ షోయింగ్. సో ఇలా దీన్ని సమర్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అకౌంట్ ఫాలో అవుతున్న వాళ్ళు, ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాలో రిజర్వేషన్ హటావో మూమెంట్ అనేవాళ్ళు, వీళ్ళని 57 లక్షల మంది ఫాలో అవుతుంటే వీళ్ళు ఫాలో అవుతున్నది ఒక్కరిని, అది ఇండియన్ ఆర్మీ అనే ఒక హ్యాండిల్ని మాత్రమే వీళ్ళు ఫాలో అవుతున్నారు. రిజర్వేషన్లకు ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్న చాలా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి చాలా ఆర్గనైజేషన్స్. ఉదాహరణకి మండల కమిషన్ అప్పుడు మనం పెద్ద ఉద్యమాలనే చూసాం. దాన్ని సమర్థించిన వాళ్ళని చూసాం, వ్యతిరేకించిన వాళ్ళని చూసాం. అప్పటి నుంచి దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, రిజర్వేషన్లు అమలైన దగ్గర నుంచి భిన్నస్వరాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్లను సమర్థిస్తున్న వాళ్ళు, కావాలంటున్న వాళ్ళు, ఇంకా కావాలంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యతిరేకిస్తున్న వర్గం చాలా బలంగానే ఉంది. అది కాదనలేని వాస్తవం. ఇది రెండవది. మొన్న కాక్రోచ్, నిన్న రిజర్వేషన్ హటావో. ఇవాళ కొత్తగా వచ్చిన ఇంకొక సోషల్ మీడియా వేదిక లేదా ఇంకోటి, దానికి ఏ పేరు పెట్టుకున్నాం మనం, దిమాగీ నక్సల్ పార్టీ. 15th ఆగస్ట్ రోజు ఎర్రకోట నుంచి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ దిమాగీ నక్సల్స్ అంటూ ఆ భావజాలాన్ని ఆయన తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ప్రయత్నం కాదు, తప్పుపట్టారు. వీళ్ళ వల్ల నష్టం జరుగుతోంది అనే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దిమాగీ నక్సల్స్ అంటే ఇంటలెక్చువల్ నక్సల్స్ అనమాట. అంటే మేధో తీవ్రవాదము, అంతే, మేధో తీవ్రవాదం అనవచ్చు మనం తెలుగులో మాట్లాడుకుంటే. ఆల్రెడీ ఇప్పటికే మావోయిస్ట్ రూపంలో ఉన్న నక్సల్స్ని లేకుండా చేశారు, అణిచివేశారు, లేదా తుదముట్టించారు, ఇంకోటి చేశారు. ఎందుకంటే రాజ్యాంగ వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ఉన్నారు కాబట్టి, ఆయుధం పట్టుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి తీశారు.
చాలామంది లొంగిపోయారు, చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇది దశాబ్దాల చరిత్ర ఉన్న నక్సల్స్ అలా అయిపోయింది, ముగిసిపోయింది ఆ అధ్యాయం. అది నడుస్తుండగానే అర్బన్ నక్సల్స్ అనే ఒక కొత్త పదాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వాడుతూ వచ్చింది. అర్బన్ నక్సల్స్ యొక్క దీన్ని కూడా మేము చూస్తూ ఊరుకునేది లేదు, వాళ్ళను కూడా వదిలేది లేదు అంటూ ఒక బలమైన సంకేతాలే పంపింది ఆ భావజాలం ఉన్న వాళ్ళకి. వాళ్ళలో వరవర్రావు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ సాయిబాబా, ప్రొఫెసర్ వరవర్రావు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అర్బన్ నక్సల్స్ పదాన్ని వదిలిన కేంద్రం చాలామందిని వివిధ కేసుల కింద చాలామందిని అరెస్టులు కూడా చేశారు. సహజంగానే ఈ అర్బన్ నక్సల్స్ డెఫినేషన్ లోపలికి ఎక్కువ మంది మేధావి వర్గమే వస్తుంది, లేదా ఇంటలెక్చువల్స్ అంటే ప్రొఫెసర్లు, టీచర్లు, లేదా రీసెర్చ్ స్కాలర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, ఇలా ఒక ఎలైట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఎక్కువగా ఈ భావజాలంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సమాజం పట్ల ఒక స్పష్టమైన అవగాహన, లేదా వాళ్ళు ఏర్పరచుకున్న కొన్ని పోకడలు, ఈ పోకడలు అయితేనే ఈ సమాజానికి కరెక్ట్ అని భావిస్తారు కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. ఈ కాంటెంపరీ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళు అర్బన్ నక్సల్స్ కోటాలోకి వస్తున్నారు అనేది ఇప్పుడు ఒకటి ఉంది. ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంత యాక్షన్ జరుగుతోంది అర్బన్ నక్సల్స్ మీద. ఇప్పుడు ప్రధాని మోదీ కొత్త పదం వాడారు మొన్న. ఇందాక నేను చెప్పిన మేధో నక్సల్స్, లేదా ఇంటలెక్చువల్ నక్సల్స్, లేదా హిందీలో దిమాగీ నక్సల్స్. ఇప్పుడు అందరూ అనుమానిస్తున్నది ఏంటి అంటే ఇంటలెక్చువల్స్లో కూడా కొంతమందిని నక్సల్ ముద్ర వేసి, లేదా నక్సల్ భావజాలం ఉందనే పేరుతో వీళ్లను కూడా సప్రెస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏదో ఆలోచన చేస్తోంది. ఎలాగైతే సాయుధ నక్సల్స్ పైన, ఎలాగైతే అర్బన్ నక్సల్స్ పైన యాక్షన్స్ జరుగుతున్నాయో ఈ ఇంటలెక్చువల్ నక్సల్స్ అనే దాని మీద కూడా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో యాక్షన్స్ ఉంటాయి. ఈ రూపంలో కూడా కొంత అణిచివేత తప్పదు అని చాలా బలంగా కొంతమంది నమ్ముతున్నారు. ఈ నమ్ముతున్న వాళ్ళలోనే ఎవరో తెలియకపోయినా ఒక దిమాగీ నక్సల్ పార్టీ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన కొద్ది గంటల్లో 24 గంటల్లోనే దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు దీనికి. ఇది చిన్న నంబర్ కాదు. పైగా 3 లక్షల మంది మాత్రమే ఎందుకు వచ్చారు 24 గంటల్లో అంటే, ఈ నక్సల్ అనే పదం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఫాలో చేసిన వాళ్ళందరినీ నక్సలైట్లు అంటారనే ఉద్దేశంతో కొంతమంది ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టం లేక కావచ్చు, లేదా ఓపెన్ అవ్వకపోవచ్చు. కానీ ఆ భావజాలం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది ఒక కొత్త మూమెంట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇలా సోషల్ మీడియాలో పుట్టి, సోషల్ మీడియాని వేదికలుగా మార్చుకొని సమాజంలోకి కొత్త ఉద్యమాలుగా వస్తూ ఒక కొత్త తరం, నేటి తరం, యువతరం, జెన్జీ అనండి, లేకపోతే యంగ్స్టర్స్గా ఉన్న కొత్త తరం కావచ్చు, వీళ్ళు తమ భావజాలాన్ని, తమ ఆవేశాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకొస్తున్నారు. ఇది కొంత పాలక పార్టీలకి కొంత ఇబ్బందికరమైన పరిణామమే. ఎలా పాలక పార్టీలు దీన్ని ఎదుర్కోగలవు? మొన్న కేంద్ర మంత్రిని రాజీనామా చేయించారు. ఆ నెక్స్ట్ డే, ఆ కొద్ది రోజులకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఖచ్చితంగా యువత పోకడలకి, యువత ఆలోచనలకు విలువలు ఇవ్వాల్సిందే, అణచివేతలు కుదరవు అని అన్నారు. అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారంటే మరి బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందా, కార్యరూపంలో పెడుతుందా అనేది ఇంకొక మాట. అది అయిన తర్వాతే కదా దిమాగీ నక్సల్స్ అన్నారు. అసలు నక్సల్ అనే పదం ప్రధాని మోదీ నోటి వెంట ఎందుకు వచ్చింది? ఎవరు ఆయన దృష్టిలో దిమాగీ నక్సల్స్ అంటే? ప్రశ్నించేవాళ్ళు దిమాగీ నక్సల్సా, లేదా ప్రభుత్వాన్ని, విధానాలను వ్యతిరేకించేవాళ్ళు దిమాగీ నక్సల్సా, లేక ఏంటి దాని డెఫినేషన్ ఏంటి? సో ఇలాంటి సో మెనీ క్వశ్చన్స్ ఇవాళ దేశంలో యువత మస్తిష్కాలని ప్రశ్నించేలాగా చేస్తున్నాయి. సోషల్ మీడియా